కలిపితే మనం గ్రేటర్ సైబరాబాద్ కలపండి, లేకుంటే మల్కాజిగిరి కలపండి. పోయి చార్మినార్ జోన్ ఎందుకు కలుపుతారు? ఆడ చార్మినార్ జోన్కు పాత బస్తీ అధికారి పోయి కరెంట్ బిల్ కొడుతుంది అని తన్ని ఎలగొట్టిండు. నీళ్ళ బిల్లు వసూలు చేస్తారా? ధైర్యం ఉండదు. ప్రాపర్టీ ట్యాక్సెస్ వసూలు చేస్తారా? వసూలు చేయరు. మైలార్దేవులపల్లి 95,000 ఒక్క కార్పొరేటర్ ఉంటే అక్కడ 20,000 15,000 ఒక కార్పొరేటర్. ఎవరు? కేసీఆర్ టీఆర్ఎస్ చేసింది కదా. ఇప్పుడు వాళ్ళు దీనికి వ్యతిరేకించారు. అరే మీరు చేసిందే కాంగ్రెస్ చేస్తుంది, గాడీ కా స్టీరింగ్ హమారే హాత్ మే. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ చేయకూడదు కదా, వాళ్ళ చెయ్యి ఎంఐఎం ఉన్నట్టు. జిహెచ్ఎంసీ డీలిమిటేషన్పై మనతో మాట్లాడడానికి రంగారెడ్డి ఎంపీ కొండ విశ్వేశ్వరరెడ్డి ఉన్నారు. సార్ చెప్పండి, ఇప్పుడు రంగారెడ్డిలో కొన్ని డివిజన్లు కూడా మొత్తం చార్మినార్ జోన్లో కలుపుతూ ఉంటున్నారు కదా, దీన్ని ఎట్లా చూస్తారు మీరు? ప్రజాస్వామ్యంలో ప్రజాభిప్రాయం అన్నిట్లో ముఖ్యది. కానీ ప్రజాభిప్రాయం తీసుకొని ఏదో నిర్ణయాలు తీసుకుంటే మేము ఒప్పుకోము. ప్రత్యేకంగా ఇక్కడ రాజేందర్, శంషాబాద్, అటు తుక్కుగూడ, బండ్లగూడ ఇవన్నీ కూడా తీసుకొని మన చార్మినార్ జోన్లో కలిపి ఇవన్నీ తీసుకొని ఒక వేరే కార్పొరేషన్ చేస్తారంట. జిహెచ్ఎంసీ అని దాన్ని అంటారంట. అటు మల్కాజ్గిరి, గ్రేటర్ మల్కాజ్గిరి, ఇటు గ్రేటర్ సైబరాబాద్ కలిపితే మనం గ్రేటర్ సైబరాబాద్ కలపండి, లేకుంటే మల్కాజ్గిరి కలపండి. పోయి చార్మినార్ జోన్ ఎందుకు కలుపుతారు? అందరు దీనికి వ్యతిరేకంగా ఉన్నారు. ఎందుకంటే మీకు తెలుసు, ఎన్నో వీడియోలు కూడా చూసిండు. ఆడ చార్మినార్ జోన్కు పాత బస్తీకి పోయి ఎవడైనా కరెంట్ అధికారి పోయి కరెంట్ బిల్ కొడుతుంది అని తన్ని ఎలగొట్టిండ్రు. నీళ్ళ బిల్లు వసూలు చేస్తారా? ధైర్యం ఉండదు. ప్రాపర్టీ ట్యాక్సెస్ వసూలు చేస్తారా? వసూలు చేయరు. అంతే కదా. మమ్మల్ని మేము కరెంట్ బిల్ కడతాము, ప్రాపర్టీ పన్నులు కడతాము, అన్నీ కడతాము. మమ్మల్ని తీసుకొని అక్కడ కలిపితే ఏమవుతుంది? మా పన్నులు తీసుకొని కట్టేటోళ్ళం మేము, అక్కడ డెవలప్మెంట్ వాళ్ళదవుతుంది. ఎందుకు? ఇవి చేసిండ్రు కానీ అది ఎట్లా చేసిండ్రు అంటే, ముస్లిం మెజారిటీ ఏరియాలనేమో 15,000 నుంచి 20,000 మందికి ఒక కార్పొరేటర్ అంట, మాకేమో 50,000 నుంచి 70,000 మందికి ఒక కార్పొరేటర్ అంట. అంటే వాళ్ళకే ఎక్కువ సంఖ్య ఉంటారు కదా. వాళ్ళ కేవలం ఎంఐఎం వాళ్ళు మేయర్ కావడానికి కోసం ఇట్లా చేశారు. అంతే. మీరు లొంగిపోతున్నారు, సబ్మిట్ అవుతుండ్రు, సరెండర్ అవుతుండ్రు ఎంఐఎంకు. మీరు కాంగ్రెస్ పార్టీ అయినా, ఇంకా కేసీఆర్ కేటీఆర్ అయినా కూడా అప్పుడు 100 నుంచి 150 చేసిండ్రు. అప్పుడు కూడా ఇదే కదా. మైలార్దేవులపల్లి 95,000 ఒక్క కార్పొరేటర్ ఉంటే అక్కడ 20,000 15,000 ఒక కార్పొరేటర్. ఎవరు? కేసీఆర్ టీఆర్ఎస్ చేసింది కదా. ఇప్పుడు వాళ్ళు దీనికి వ్యతిరేకించారు. అరే మీరు చేసిందే కాంగ్రెస్ చేస్తుంది, మీరు సలాంను కొట్టిన ఎంఐఎంకు వాళ్ళు కూడా కొడుతున్నారు సలాం. అప్పుడు అన్నారు కదా, ఎవరు? అక్బరుద్దీన్ ఓవైసీ అన్నాడు కదా, ఆయన కరెక్ట్ మాట్లాడతాడు. ఆయన అన్నాడు, గాడీ కా స్టీరింగ్ అంటే ఆ టీఆర్ఎస్ వాళ్ళ కార్ గుర్తు కదా, డొక్కు కార్, ఆ కార్ స్టీరింగ్ మా చేతులుందని అన్నారు. గాడీ కా స్టీరింగ్ హమారే హాత్ మే. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ చేయి గుర్తు కదా, వాళ్ళ చెయ్యి ఎంఐఎం ముట్టిలు ఉన్నట్టు. సలాం కొట్టుడు తెలుసు కానీ మాకు సలాం కొట్టుడు తెలియదు అండ్ నేర్చుకోదలుచుకోలేదు. ఇప్పుడు కాంగ్రెస్ కూడా చెప్తుంది, బీఆర్ఎస్ కూడా చెప్తుంది, మొత్తం జిహెచ్ఎంసీలో ఎన్ని మున్సిపాలిటీలు అవన్నీ కూడా మేమే కైవసం చేసుకుందాం అంటున్నారు. వాళ్ళకే ధైర్యం ఉంది, ఎంఐఎంకు అప్ప చెప్తున్నారు, వాళ్ళకే ధైర్యం ఉంది. ఇక్కడెక్కడనో వాళ్ళు కైవసం చేసుకుంటారు. ఇప్పుడు సికింద్రాబాద్ జిల్లా కావాలని కూడా డిమాండ్ చేస్తున్నారు మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్. అప్పుడు బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడే చిన్న జిల్లాలు చేసినా కూడా సికింద్రాబాద్ గురించి ఎందుకు మాట్లాడలేదు వాళ్ళు? అప్పుడు ఇక వాళ్ళని ఆడుకోండి, ఇక వాళ్ళ గురించి ఎందుకు మాట్లాడాలి? అది పోయి ఆ టీఆర్ఎస్ చచ్చిపోయిన పార్టీ గురించి ఎందుకు మాట్లాడారు? వాళ్ళనే కొట్లాడుకోమని. అయితే జిహెచ్ఎంసీ డీలిమిటేషన్ అయితే అప్రజాస్వామికంగా జరిగింది. కేవలం ఎంఐఎం వాళ్ళు మేయర్ కావడానికే ఇవన్నీ కూడా డీలిమిటేషన్లో ఎంఐఎం పార్టీ ఎక్కడైతే ఆధిక్యంలో ఉందో వాళ్ళ కోసమే చిన్న చిన్న డివిజన్లు చేశారు. హిందూ ప్రాబ్లం ఉన్న దాంట్లో కూడా ఎక్కువ పాపులేషన్ ఉన్న వాటిని పెద్ద డివిజన్లుగా చేశారని చెప్పేసి కూడా చెవెళ్ళ ఎంపీ కొండ విశ్వేశ్వరరెడ్డి విమర్శిస్తున్నారు. కెమెరామెన్ రూపాలతో కిరణ్ కుమార్, పల్లవి టీవీ, హైదరాబాద్.